జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మనం అయితే నాగూర్లో అయితే ఉన్నాం. సో నాగూర్లో పిల్లర్ నెంబర్ C821 కు అపోజిట్ లో రాహుల్ కళాకార్ వినాయకునికి సంబంధించిన షెడ్ అయితే ఉంది. ఇక్కడ మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం అయితే చూద్దాం. సో మనం స్టార్టింగ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే కంప్లీట్ గా మేకింగ్ వర్క్ అయితే చూడొచ్చు. మనకు అన్న ఇక్కడ ఉన్నాడు. మనకు ఎంట్రీ కాగానే అన్న అయితే ఇక్కడ ఉన్నాడు. సో అన్నతో కూడా మాట్లాడించుకుంటూ ఇక్కడ ఎలాంటి మోడల్స్ తయారు చేశారు, అసలు ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది, హైయెస్ట్ ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనేది కూడా మనం అన్నని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం స్టార్టింగ్ లో ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఒక సైడ్ మహారాజా స్టైల్, ఇంకో సైడ్, సో ఇది మహారాజా స్టైల్, కంప్లీట్ గా ఇది ముంబై స్టైల్ అన్నమాట. మహారాష్ట్రలో ఇలాంటి విగ్రహాలని మనం ఎక్కువగా చూస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఇలాంటి విగ్రహాలను కూడా చూసినాం. జస్ట్ మనకు ప్రైమరీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10 days 15 days లో కూడా కంప్లీట్ గా పెయింట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. మనకు ఇక్కడ 2 మోడల్స్ అయితే చూస్తా ఉన్నాం. సో ఈ రో వచ్చేసి మొత్తం కూడా ఈ టైప్స్ 2 types మాత్రమే మోడల్స్ ఉన్నాయి. సో పక్క రో ఉంది, ఇంకో రో ఉంది. అలాగే ఈ షెడ్ కు బ్యాక్ సైడ్ కూడా ఇంకో షెడ్ ఉంది. సో దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మనం పక్క లైన్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనం పక్క నుంచి ఈ పక్కకు వచ్చినట్లయితే ఈ రోలో కంప్లీట్ గా ఇంకో మోడల్లో మన విగ్రహాలను అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ పార్వతీదేవి, ఇటు సైడ్ వచ్చేసి పంబం బోలే. సో ఈ విధంగా అయితే మనం ఈ మోడల్ని అయితే చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్ గా ఈ రోలో వచ్చేసి మనకు 2 మోడల్స్ ఉన్నాయి. సో ఈ రోలో ఈ ఒక మోడల్, సో ఈ రోలో వచ్చేసి కంప్లీట్ గా మరి ఈ విధంగా అయితే ఉంది. విగ్రహం వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో విగ్రహాన్ని అయితే చూడొచ్చు. అలాగే బాల వినాయకులను కూడా చూడొచ్చు. మనకు ఇరువైపులా ఇటు సైడ్ కూడా బాల వినాయకులు, ఇటు సైడ్ 2 బాల వినాయకులు, ఇటు సైడ్ 2 బాల వినాయకులను అయితే చూస్తా ఉన్నాం. సో ఒక్కొక్క రోలో 2 మోడల్స్ అయితే వీళ్ళు మేకింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఆ రో నుంచి పక్క రోలకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక డిఫరెంట్ మోడల్ అయితే చూడవచ్చు. సో ఇది ఒక మోడల్, గరుడ వాహనం మీద బొజ్జ వినాయకుడు కూర్చున్న ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఈ విగ్రహాన్ని అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇదొక మోడల్ అన్నట్టు. ఈ రోల్లో కంప్లీట్ గా గరుడ వాహనం మీద కూర్చున్న బొజ్జ వినాయకుడిని మాత్రమే చూస్తా ఉన్నాం. సో అలాగే ఈ రో మొత్తం కూడా ఈ విధంగానే ఉంది. ఈ రో నుంచి కొంచెం పక్కకైతే వెళ్దాం. మనకు ఆ రో నుంచి పక్కకు రోలు వచ్చినట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుని అయితే చూడొచ్చు. మనకు అంటే గతంలో కూడా ఇలాంటి విగ్రహాలు అయితే చాలా చూసినాం. సో ఇది మోడల్ వచ్చేసి నార్మల్ మోడల్లో మన ఈ విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు రాహుల్ అన్న మనతో పాటు ఉన్నాడు. సో రాహుల్ అన్న అయితే అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గణేష్. అన్న బుకింగ్ స్టార్ట్ అయినాయి అన్న? స్టార్ట్ అయ్యిట 1 month పైన అయిందన్న. ఆల్రెడీ స్టార్ట్ ఈ రోజుగా అయినాయి. సండే కదా ఈరోజు. మన దగ్గర స్టార్టింగ్ బేస్ మోడల్ అంటే ఎంత హైట్ ఉన్నాయి, హైయెస్ట్ ఎంత హైట్ ఉన్నాయి విగ్రహాలు? మన దగ్గర 4 feet నుంచి 15 feet అన్ని అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. ఓకే, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్న? మోర్ దెన్ 40+ మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని షెడ్స్ కంప్లీట్ గా? మన లేదన్నా ఉప్పల్లో దగ్గర దగ్గర ఉంటాయి, ఒక 8 నుంచి 10 షెడ్లు ఉంటాయి. ఓకే, సూపర్ అన్న. అయితే కాస్ట్ ఎట్లున్నది అన్న? కాస్ట్ అనేది ఎప్పటిలాగా రీజనబుల్ ఉన్నాయి అన్న. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అన్ని కొంచెం పెరిగి ఉంటాయి. అవును, ఇప్పుడు మార్కెట్ లో కొంచెం రీజనబుల్ ఉంటాయి. మనం మార్కెట్ ఒకసారి తిరిగిరండి అందరూ, అక్కడ కంపేర్ చేసుకుని రండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది రీజనబుల్ ఉందా లేదా అనేది. నేను చూసేస్తాను ప్రతి ఒక్కరికి, అలా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూశారు కదా, రాహుల్ కళాకార్ అన్నతోనైతే మాట్లాడించిన. సో అన్న దగ్గర ఒక 10 షెడ్లలో డిఫరెంట్ మోడల్స్ అయితే ఐడల్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. బుకింగ్స్ కూడా ఆల్రెడీ 1 month నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. మన ఛానల్ తరపున ఎవరైనా వచ్చినట్లయితే డిస్కౌంట్ కూడా, స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఈ షెడ్కి వచ్చేసి అయితే మీరు విగ్రహాలను అయితే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. మరొకసారి జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.